వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. అలాంటి ఆడవారు కోరుకోవాలి గాని కోరికలు కొనుక్కోలేము. మా చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. పిట్టలతో పిచ్చుకలతో. సమ్మర్ కదా, వాటర్ కోసం గిన్నెల కోసం కిచకిచా అని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇన్ని రోజులు బియ్యం డబ్బా కొనుక్కుంటాను అనుకున్నా. కొనుక్కున్న డబ్బాలో కంట్రోల్ బియ్యం పోసుకుందాము అనుకున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనలేము. బకెట్ ఎప్పటి నుంచో వాడుకోకుండా అలాగే పెట్టుకుంటుంది. ఇది వాడితే మళ్ళీ అందులో బియ్యం పోసుకుంటానో లేదో, అందుకే ఫ్రెష్ గా అలాగే ఉంచుకున్నాను. దాంట్లో చెత్త చెదారం బూజు స్పైడర్స్ మొత్తం ఉన్నాయి. వాటిని దులిపేసి ఇందులో అయితే బియ్యం పోస్తుంది. ఈ రేషన్ బియ్యం మేము అయ్యవే తింటున్నాము. పర్లేదు, తినొచ్చు, బాగానే ఉన్నాయి. నేను ఇలాంటి వీడియోస్ పిల్లలు పడుకున్నాక తీసుకుందాం అనుకుంటా. వాళ్ళు పడుకున్నప్పుడు ఎడిటింగ్ వాయిస్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు నిద్ర నుంచి లేచాక నాకు ఇలాంటి గుర్తొస్తుంటాయి అనమాట ఐడియాస్. అయినా వీడియో రికార్డ్ అవుతుంది కదా, పిల్లలతో ఏం పని చేసినా రికార్డ్ చేస్తూనే ఉంటా. ఇంట్లో వాళ్ళ డాడీ ఉన్నా కూడా నాతోనే ఉంటున్నా. ఇద్దరు పిల్లలు చేసే ప్రతి పనిలో వాళ్ళ చేయి కూడా ఉంటుంది. నా భర్త సంపాదనలో అన్ని కోరికలు నెరవేరవు. నేను సంపాదిస్తాను లేదా పొదుపు చేస్తాను తప్ప బియ్యం డబ్బా కొనలేనని అర్థమైపోయింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి వెళ్ళండి, మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.